నేస్తాలు, లంకాపతి రావణుని బంగారు లంక నిజానికి పార్వతీ పరమేశ్వరులదని అంటూ ఉంటారు. కాని తర్వాత లంకను రావణుడు తన చేజిక్కించుకొని అధిపతి అయ్యాడు. పురాణాల ప్రకారం ఒకసారి లక్ష్మీమాత శివపార్వతులను తమ వైకుంఠానికి ఆహ్వానిస్తుంది. తర్వాత మాతా పార్వతి భగవాన్ శివునితో కలిసి వైకుంఠానికి వెళుతుంది. అక్కడ అలౌకిక భావ్యత, పరిసరాల అందాన్ని చూసి పార్వతీమాత మోహితురాలవుతుంది. కైలాసానికి తిరిగి వచ్చాక పార్వతీమాత అటువంటి అందమైన మహలును తనకోసం కూడా కట్టించమని శివుణ్ణి అడుగుతుంది. పార్వతీమాత, ప్రభూ, మీరు దేవతలకే దేవుడు, మహాదేవుడు. మీరు ముల్లోకాలలోనూ ఉత్తమమైన, విలువైన, అందమైన మహలులో నివసించాలి కదా అంటుంది. పార్వతీమాత మాటలు విన్న పరమశివుడు ఆమెకు నచ్చచెపుతూ, దేవి, మనకు మహలు అవసరం ఏముంది? మనం యోగులం. మహలులాంటి ఐశ్వర్యాలతో మనకు శాంతి ఎలా లభిస్తుంది అంటాడు. శివుడు పార్వతీమాతకు ఎంతగానో నచ్చచెప్పాలని చూస్తాడు. కాని పార్వతీమాత తన పట్టుదలపైనే ఉంటుంది. అప్పుడు శివుడు విశ్వకర్మను పిలిచి ముల్లోకాలలోకెల్లా సర్వశ్రేష్టమైన మహలును నిర్మించమని చెబుతాడు. శివుని ఆజ్ఞ ప్రకారం విశ్వకర్మ ముల్లోకాల్లోకెల్లా ఒక అందమైన ప్రదేశంలో ఒక విశిష్ట మహలును నిర్మిస్తాడు. ఆ మహలు అందానికి దేవతలు కూడా మోహితులవుతారు. పార్వతీమాత శివునితో ఆ మహలులో ప్రవేశిద్దామని చెబుతుంది. అప్పుడు శివుడు, దేవి, మహలులో ప్రవేశించే కన్నా ముందు విధిపూర్వక గృహప్రవేశ పూజ చేయడం అనివార్యం. ఇంతలో నారదముని అక్కడికి వస్తాడు. శివునితో, ప్రభూ, మీరు మాత ఏ విషయం గురించి చర్చించుకుంటున్నారు అని అడుగుతాడు. దానికి శివుడు నారదునితో, నారద, పార్వతి మహలులోకి త్వరగా ప్రవేశించాలని ఉత్సుకతతో ఉంది. అందుకని నీవు త్వరగా వెళ్ళి విశ్రవఋషిని ఇక్కడికి తీసుకొనిరా. ఆయన గృహప్రవేశానికి విధిపూర్వక పూజ చేయిస్తాడు అంటాడు. శివుని ఆజ్ఞ ప్రకారం నారదముని విశ్రవఋషిని తీసుకురావడానికి వెళతాడు. ఆయన భార్య కైకసి దైత్యరాజు సుమాలి యొక్క కూతురు. ఆమె కూడా వారిద్దరితో పాటు పూజకు వస్తుంది. విధిపూర్వకంగా పూజ సమాప్తమవుతుంది. విశ్రవఋషి శివపార్వతుల వద్ద తాము వెళ్లడానికి అనుమతి అడుగుతాడు. అప్పుడు శివుడు ఆయనతో, ఓ ఋషివరా, యజ్ఞము ఇంకా సమాప్తం కాలేదు. మీరు దక్షిణ తీసుకునేంతవరకు ఈ యజ్ఞం పూర్తి కాదు అంటాడు. ఋషి భార్య కైకసి మనసులో దురాశ పుడుతుంది. ఆమెకు ఆ మహలు ఎంతగానో నచ్చుతుంది. అందుకని శివుడు దక్షిణ అడగమని చెప్పినప్పుడు ఆమె భర్తతో, ఇదే మంచి అవకాశం. దక్షిణగా మీరు శివుణ్ణి ఈ మహలు ఇవ్వమని అడగండి. అప్పుడు విశ్రవఋషి భగవాన్ శివునితో, హే భగవాన్, మీరు నాకు దక్షిణ ఇవ్వాలనుకుంటే ఈ అందమైన స్వర్ణ మహలుని నాకు దక్షిణగా ఇవ్వండి. ఋషి మాటలు విన్న అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. కాని శివుడు ఆయనను నిరాశపరచాలనుకోడు. అందువల్ల ఆయన తథాస్తు అని చెప్పి దక్షిణగా ఆ మహలును విశ్రవఋషికి ఇచ్చివేస్తాడు. ఇదంతా చూసిన పార్వతీమాతకు చాలా కోపం వస్తుంది. విశ్రవఋషికి శాపం ఇస్తూ, ఓ లోభి బ్రాహ్మణుడా, నీ భార్య మాటలు విని నా స్వప్న మందిరాన్ని తస్కరించే దుస్సాహసం చేశావు. అందువల్ల నిన్ను నేను శపిస్తున్నాను. నువ్వు ఈ మహలు సుఖాన్ని అనుభవించవు. ఒకరోజు మహాదేవుని అంశ వల్ల ఈ మహలు కాలిపోయి నాశనమైపోతుంది. ఆ తర్వాత నీ కులం కూడా సర్వనాశనమైపోతుంది అని శపిస్తుంది. ఆ తర్వాత అక్కడున్న దేవీదేవతలందరూ అంతర్ధానమైపోతారు. విశ్రవఋషి కూడా మహాదేవుణ్ణి సంతృప్తిపరచడానికి తన ఆశ్రమంలో యజ్ఞం చేస్తుంటాడు. కొన్ని రోజులకు విశ్రవఋషి యొక్క రెండవ భార్య కొడుకైన కుబేరుడు తపస్సు ముగించుకొని అతని వద్దకు వస్తాడు. తండ్రిగారికి ఈ కుబేరుని ప్రణామాలు. ప్రణామాలు తల్లి. కీర్తిమాన్ హో పుత్ర. తండ్రిగారు, నా తపస్సు సఫలమయ్యింది. నాకు ఆశీర్వాదంగా ఈ పుష్పక విమానం లభించింది. ఋషుల భవిష్యవాణి అనుసారం నేను దక్షిణ దిశలో ఒక ఖరీదైన ద్వీపంలో నా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను. కుబేరుని మాటలు విన్న విశ్రవఋషి అతనితో, కుమారా, నువ్వు నా పెద్ద కొడుకువి. శివుని వద్ద నుంచి దక్షిణగా నాకు దక్షిణ దిశలో ఉన్న లంక యొక్క మహలు లభించింది.
దానిపై నీకు అధికారం ఉంది. నువ్వు అక్కడ ఉండి నీ రాజ్యాన్ని ఏలుకో. కాని ఆ మహలుకు పార్వతీమాత యొక్క శాపం ఉంది అంటాడు. మీ శివభక్తి మరియు విశ్వాసం వల్ల ఆ శాపం యొక్క శక్తి పోతుంది తండ్రిగారు అంటాడు కుబేరుడు. కైకసికి చాలా కోపం వస్తుంది, కాని ఏమీ అనదు. కుబేరుడు లంకలో ఉంటూ తన రాజ్యాన్నేలుతుంటాడు. కొన్ని సంవత్సరాలకు కైకసి యొక్క కొడుకు రావణుడి తపస్సు సఫలమవుతుంది. అతనికి సర్వశక్తిమంతుడయ్యే ఆశీర్వాదం లభిస్తుంది. తర్వాత అతను ఆశ్రమానికి వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు కైకసి రావణునితో, నాయనా రావణ, నువ్వు సర్వశక్తిమంతుడివి. నువ్వు ఇప్పుడు విశ్వ విజేతవి కావాలి. లంకపై నీ ఆధిపత్యం ఉండాలి. అందుకని నువ్వు నీ సవతి సోదరుడైన కుబేరుని వద్ద నుంచి లంకను జయించుకో. తల్లి మాటలు విన రావణుడు లంకకు వెళతాడు. కుబేరునితో లంకపై అధికారం గురించి మాట్లాడుతాడు. రావణా, నువ్వు నా సోదరునివి. లంకపై నాకెంత అధికారముందో నీకు కూడా అంతే అధికారం ఉంది. లేదు కుబేరా, లంక మొత్తం నాదే. నేను లంకను నీ నుంచి జయించుకోవాలనుకుంటున్నాను, దానంగా కాదు అంటాడు రావణుడు. అప్పుడు కుబేరుడు యుద్ధం చేయకుండానే రావణుని ముందు తన పరాజయం ఒప్పుకొని లంకను వదిలి వెళ్ళిపోతాడు. అప్పట్నుంచి లంకపై రావణుని ఆధిపత్యం మొదలైంది. అతను లంకాపతి అయ్యాడు. తరువాత శివుని అంశ అయిన హనుమంతుడు లంకని కాల్చివేయడం పార్వతీమాత శాపం వల్లనే జరిగిందని అంటారు. నేస్తాలు, ఈ పౌరాణిక కథ ద్వారా మనం దురాశతో ఏ వస్తువును పొందాలి అనుకోకూడదు. దురాశ మనిషి నాశనానికి కారణమవుతుంది అని తెలుసుకోవచ్చు.